సిరీస్తో అసోసియేట్ అయిన పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఈజ్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ WonkyCode. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే నేను ఒక సిరీస్ని క్రియేట్ చేశాను. ఇండెక్సెస్ నేను మాన్యువల్ ఇండెక్సెస్ తీసుకున్నాను, ఐటమ్ 1 ఐటమ్ 2 అని. అండ్ ఫ్రూట్స్ వచ్చి యాపిల్, మ్యాంగో. సో ఇలాగా డేటా ఇచ్చాను ఫ్రూట్స్ అని. ఓకే, సో నా ఇండెక్సెస్ ఏంది ఇవి అండ్ నా డేటా వాల్యూస్ ఏంది ఇవి. ఓకే, ఇప్పుడు నేను సిరీస్ని క్రియేట్ చేశాను. ఓకే, నా సిరీస్ క్రియేట్ అయింది విత్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు మీరు గమనిస్తే అసలు పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో మనం ఒక మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు ఇన్పుట్ వేరియబుల్స్ ఏదైతే ఇస్తామో వాటిని పారామీటర్స్ అంటాం. ఓకే, సో మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఇన్పుట్ వాల్యూస్ ఏదైతే ఇస్తామో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మెథడ్ కాల్ చేస్తున్నాం కదా, సిరీస్ అనే కన్స్ట్రక్టర్ మెథడ్ని కాల్ చేస్తున్నా. సో ఈ మెథడ్ని పాండాస్ వాళ్ళు ఎక్కడో డిఫైన్ చేసి ఉంటారుగా, ప్యాకేజ్లో లోపల డిఫైన్ చేసి ఉంటారుగా. వాళ్ళు ఏం చేసి ఉంటారంటే వాళ్ళు పారామీటర్స్ని ఇచ్చుంటారు. ఆ పారామీటర్స్ ఏందో మనం చూద్దాం. సో షిఫ్ట్ ట్యాబ్ కానీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా డాక్యుమెంటేషన్ వస్తుంది. ఓకే, ఈ డాక్యుమెంటేషన్లో వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్ ఏమైంది, డేటా, ఇండెక్స్, డీ టైపు, నేము, కాపీ, ఫాస్ట్ పాత్. సో ఇవన్నీ వాళ్ళు డిఫైన్ చేసేటప్పుడు ఇచ్చారు. సో వీటిని పారామీటర్స్ అంటున్నాం. సో మనం ఈ పారామీటర్స్కి వాల్యూస్ పంపిస్తున్నాం ఇక్కడ. సో ఈ వాల్యూస్ ఏంది, ఫ్రూట్స్ అని నేను ఒక లిస్ట్ పంపించాను, ఇండెక్స్ అని ఇంకో లిస్ట్ పంపించాను. ఓకే, సో దీన్ని నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నాకేమైంది, నా మాన్యువల్, ఓకే, మాన్యువల్గా నేను ఇండెక్సెస్ పంపించాను. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ ఇండెక్సెస్ తీసుకుంటుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్. ఓకే, అండ్ ఇంకొకటి గమనించండి, నేను ఇక్కడ పారామీటర్స్ని మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ గమనిస్తే ఫస్ట్ డేటా ఉంది, నెక్స్ట్ ఇండెక్స్ ఉంది, నెక్స్ట్ డీ టైప్. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, డేటా, ఇండెక్స్, డీ టైప్. సో నేను ఏ ఆర్డర్లో అయితే, సో ఫస్ట్ ఏం పంపించాను, లిస్ట్ అంటే డేటా పంపించాను, డేటాకి డేటా వాల్యూసే పంపించాను, డేటా లిస్టే పంపించాను. సో నెక్స్ట్ ఏముంది, ఇండెక్స్ ఉంది, ఇండెక్స్కి ఇండెక్స్ లిస్తే నెక్స్ట్ పంపించాను. సో నాకు అది ఆటోమేటిక్గా అసైన్ చేసుకుంటుంది. సో కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం ఫస్ట్ ఏం పంపించాలో తెలియక ఫస్ట్ ఇండెక్స్ పంపించేస్తాం, తర్వాత ఫ్రూట్స్ పంపిస్తాం. అప్పుడు ఏమవుద్దంటే డేటాకి ఇండెక్స్ ఈక్వల్ అయిపోద్ది, ఇండెక్స్కి ఫ్రూట్స్ ఈక్వల్ అయిపోద్ది. సో అప్పుడు ఇంటర్చేంజ్ అయిపోద్ది. సో ఇప్పుడు మీరు కానీ గమనిస్తే వీటిని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇప్పుడు ఏంటంటే మనం పారామీటర్స్ కూడా మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. సో పారామీటర్స్ని మెన్షన్ చేసి డేటా ఈక్వల్ టు ఫ్రూట్స్. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ కేస్ ఇంటర్చేంజ్ చేసినా దీన్ని కానీ ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ గమనించండి సెకండ్ దాంట్లో. సో ఇలాగ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని పెట్టి కూడా మనం పంపిస్తే మనకి క్రియేట్ అవుద్ది. సో ఇన్ కేస్ మీరు ఇంటర్చేంజ్ చేశారు, ఈ కీవర్డ్స్ని ఇంటర్చేంజ్ చేశారు, ఇటు దట్టు అటు దిట్టు ఇంటర్చేంజ్ చేసినా మీకు ఏం ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మీరు ఇండెక్స్కే ఇండెక్స్ని ఇచ్చారు, డేటాకే ఫ్రూట్స్ అనే డేటాని ఇచ్చారు. సో అందుకని మీకు ఏం ఎఫెక్ట్ ఉండదు. ఇన్ కేస్ మీరు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్ పాస్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి నేను ఇంటర్చేంజ్ చేశాను. ఓకే, సో ఇంటర్చేంజ్ చేస్తే నాకు ఫస్ట్ ఏం ఉంటుంది, డైరెక్ట్గా డేటాకు ఉంటుంది. సో ఇది డేటాకి ఈక్వల్ అయిపోద్ది. సో ఇప్పుడు చూడండి, సో నా వాల్యూస్ యాక్చువల్ వాల్యూస్ వచ్చి ఇండెక్స్లో అయిపోయాయి, ఇండెక్స్లో వచ్చి వాల్యూస్ అయిపోయాయి. సో అది రాంగ్ కదా. అండ్ సో ఇప్పుడు ఇలా కూడా ఇవ్వచ్చు. సో నాకు డిఫాల్ట్గా ఉంది, ఫ్రూట్స్ని ఎలాగో డేటాకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేయకపోయినా ఏం కాదు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎలాగో డేటా, సో నెక్స్ట్ నేను మెన్షన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. సో అలాగా ఇన్ కేస్ థర్డ్ ఇస్తున్నారు, నెక్స్ట్ ఏంది, డేటా టైప్ ఉంది. సో అంతేగాని ఈ ఇండెక్స్ తీసేసి డేటా టైప్ ఇవ్వకూడదు. ఓకే, ఈ ఇండెక్స్ని తీసేసి సపోజ్ మీరు ఇండెక్స్లు వద్దనుకున్నారు, సో మీకు 0, 1, 2, 3 డిఫాల్ట్ ఇండెక్సే కావాలి. ఇంకేం చేస్తారు, మీరు డేటా టైప్ని పంపించాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడే డేటా టైప్ని మెన్షన్ చేసేస్తారు, ఇంట్ అని ఏదో ఒకటి. ఓకే, సో అలాగా మెన్షన్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే డీ టైప్ అని ఇచ్చి మరి మెన్షన్ చేయాలి. ఎందుకంటే సెకండ్ది మనకేముంది, ఇండెక్స్ ఉంది. సో మీరు ఇచ్చేది ఇండెక్స్కి ఈక్వల్ అయిపోద్ది ఇన్ కేస్ డీ టైప్ అని మెన్షన్ చేయకపోతే. ఓకే, సో అదొకసారి గమనించుకోవాలి. అండ్ మీరు ముందు వీడియోలో కానీ చూసుంటే థర్డ్ వీడియో క్రియేటింగ్ సిరీసెస్లో, సో అక్కడ నేను ఏం చెప్పానంటే సిరీస్ అనేది సేమ్ ఇండెక్స్ని మల్టిపుల్ టైమ్స్ అలో చేస్తుందని చెప్పాను కదా. కానీ మనం అక్కడ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు నేను డిక్షనరీతో క్రియేట్ చేశాను. డిక్షనరీలో సేమ్ కీస్ 2 times ఇచ్చా. సో కానీ డిక్షనరీ ప్రాపర్టీ వల్ల మనకి ఆ కీని తీసుకోలేదు, ఆ కీ డిక్షనరీ అవాయిడ్ చేసేసింది. ఓకే, ఓవర్ రైడ్ చేసేసింది వాల్యూని. సో ఇప్పుడు మీరు ఇక్కడ కానీ గమనిస్తే ఐటమ్ 4 అని ఇండెక్స్ని నేను 2 times ఇచ్చా. ఓకే, సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే నాకు అది 2 times తీసుకుంది. ఓకే, సో ఇలాగా సిరీసెస్ అనేవి సేమ్ ఇండెక్స్ని మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటాయి, ఎన్నిసార్లు అయినా. సో మళ్ళీ మీరు గెట్ చేసేటప్పుడు ఐటమ్ 4ని కానీ గెట్ చేస్తే మీకు 2 values వస్తాయి అవుట్పుట్. ఓకే, సో అదొకటి గమనించాలి. సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.